పార్టీలో మళ్ళీ జగన్ జోష్ తీసుకొచ్చారా? జోష్ మా నాయకుడిని చూస్తే ఆటోమేటిక్గా గతంలో కోపం వచ్చేది. ఇప్పుడు తిట్టుకునేవాడు కూడా మా జగన్. ఇప్పుడు జగన్కి ఇప్పుడు నెగిటివ్ ఏంటంటే జగన్ మనం కలవలేకపోతున్నాం, మేము ప్రజల్లో తిరగం, సర్వీస్ చేయము, జగన్ కలవాలని ఒత్తిడి ఎక్కువ మా కేడర్లో. జగన్ గారికి మటుకు రోజు ఎంతమంది కలవగలరండి? ప్రతి అభిమానం కూడా జగన్ గారిని కలవాలి, జగన్తో సెల్ఫీ దిగాలి. రాష్ట్రంలో బోడంత మంది లక్షలాది కోట్లాది అభిమానులు ఉన్నారు, వీళ్ళందరినీ కలవాలి. అతను ప్రజల్లో జగన్ కి ఆదరణ పెరుగుతుందా? ప్రజల్లో ఆదరణ పెరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలకి మంచి చేశాడు. ఆయన నవరత్నాలు అనే సంక్షేమ వృక్షంగా ఏర్పడి ఆ వృక్షాన్ని నుంచి ప్రతిఫలాలు నవరత్నాలు అనే నవకమ్మలుగా వృక్షంగా ఏర్పడి రాజశేఖర రెడ్డి ఆశయాలు తల్లివేరుగా భూమిలో చూచుకొని నాయకులు అభిమానులు పిల్లవేరులుగా ఆయనకి సపోర్ట్గా బలంగా ఉన్న వృక్షం వైఎస్ఆర్ కుటుంబం వృక్షంలో నవరత్నాల సంక్షేమాలకి ఆ ఫలాలు ప్రతి కుటుంబాలకి అందిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఈరోజు మనం ఆ పొలం నుంచి ఆ నీడ నుంచి నీడ పొందాం, ఆ పొలం నుంచి పండు మనం తిన్నాం. జగన్మోహన్ రెడ్డి మనకు సహకారం చేశాడు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది మనం చేయలేకపోతుంది అనేది ప్రజల్లో గూడు కట్టుకుపోయిందండి. అది జగన్ గారిని ఆయన మీద అభిమానాన్ని ఆపడం సాధ్యమయ్యేనా? అభిమానం ఆపడం ఎవరి వల్ల అవ్వదు కదండి, ఎవరి చేతుల్లో లేదు. తాత్కాలికంగా డిపార్ట్మెంట్ కూడా మనం వాళ్ళు ఒత్తిడి పెట్టి పాపం పోలీసు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇంకా అధికార పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్గా చేస్తారు, కానీ ఎంత దరిద్రంగా ఎంత నిజంగా పరిస్థితి పాపం వాళ్ళకి కలుగుతుందని. పోలీసు వ్యవస్థనే రాజకీయ నాయకుడు చెప్పు చేతులు పెట్టుకున్నట్టు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళ ఆట బొమ్మల్లో వాడుకుంటున్నారు. తప్పండి అది. పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తోంది? ఒక్కో పార్టీ కొంత అధికార పార్టీలో కొంత ఎడ్జ్ ఉండే సహజమండి. అది కొంచెం ఒత్తిడి చేస్తారు, కొంచెం జనాలను ఇబ్బంది పెట్టి మాకు ఓటు వేయాలి, మీకు పథకాలు అని ఒత్తిడి చేస్తారు. కొంచెం అది సర్వసాధారణం. అది ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే అతను జడ్పీటీసీ అవ్వాలి, ఎమ్మెల్యే మనకి అన్ని పదవులు రావాలని అతను ఎమ్మెల్యే కొంచెం చేస్తూ ఉంటాడు. కానీ గత గవర్నమెంట్లో జడ్పీటీసీలు ఎంపీపీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పోరాటం మానేశారండి. ఎలక్షన్లో పోటీ చేయడమే మానేశారు. నాయకులే అత్యుత్సాహంతో టీడీపీ క్యాడర్ కొన్ని చోట్ల పోటీ చేశారు. మేము అక్కడ ఒత్తిడి చేసింది మా జగన్మోహన్ రెడ్డి టైంలో ఒత్తిడి చేసింది ఏమీ లేదండి. ప్రతిపక్ష పాత్రలో టీడీపీ అప్పుడు వదిలేసిందండి. పోటీకి వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసేస్తాడు అంటే అధికార పార్టీకి సర్వసాధారణంగా గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం 2 ఏళ్ళు అధికార పార్టీకి ఎడ్జ్గానే ఉంటుందండి. 90% ఎడ్జ్గా ఉంటుందండి. ఏదో కొన్ని చోట్ల మన కుప్పం చోట లేదా పులివెందులో కానీ మా ఉండిలో కానీ ఒకే పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. అలా మా పులివెందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసిన సర్వీస్కి వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. లోకల్ బాడీ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా.